ఓకే చూడండి క్వశ్చన్ ఏమని ఇచ్చినారంటే log 3 is equal to 0.4771 అయితే నేను కనుక్కోమంది ఏంటయ్యా అంటే what is the value of log 729 by 625 minus log 9 by 25 minus 2 log 3 by 5 that is ఇక్కడ కూడా ఈ 2 ఇటు వచ్చేసింది అనుకో దిస్ విల్ బి log 2 ఇటు వస్తే స్క్వేర్ అవుద్ది కదా 9/25 అయిపోయింది. సో మొత్తానికి ఇప్పుడు లాగరిథం ఆఫ్ 729/625 మైనస్ ఉంది కాబట్టి డివైడెడ్ బై వేయాలి. ఇది log a మైనస్ log b అంటే log a/b కదా, ఇది డివైడెడ్ బై వేయాలి. డివైడెడ్ బై అంటే అర్థం ఏంటి, 3 ఇంటూ వేసి 25/9 అంతే కదా. డివైడెడ్ బై 9 అంటే అర్థం డివైడెడ్ బై 9/25 అంటే తిరగేస్తాం. అలాగే ఇదేమవుద్ది 25/9. ఇప్పుడు 25 దీంట్లో కొట్టుకుపోద్ది 25 9 దీంట్లో 81 టైమ్స్, మళ్ళీ 81 టైమ్స్, మళ్ళీ 81లో 9 టైమ్స్. సో దిస్ ఈజ్ log 9 అండి. log 9 అంటే 3 స్క్వేర్ కదా, దట్ ఈస్ 2 log 3 అది. కానీ log 3 ఇచ్చాడు కాడు, ఎంత ఇచ్చాడండి 4771, దట్ ఈస్ 2 ఇంటూ 0.4771. ఇది ఎంత అయిందంటే మల్టిప్లై చేస్తే 95. ఓకే నెక్స్ట్ చూడండి 3/27 ప్లస్ 8/26 ఇదండి. 3/27 ప్లస్ 8/26. సో దాని యొక్క యూనిట్ డిజిట్ అడిగాండి, అంటే ఒకట్ల స్థానంలోని అంకె లేదా చివరి అంకె. చివరి అంకె కనుక్కోవడానికి వెరీ ఈజీ అండి, జాగ్రత్తగా చూసుకోండి. ఏం లేదు, 3కి పవర్ ఎంతయ్యా అంటే ఈ పవర్ ఉంది కదా, దాన్ని 4తో భాగించి శేషం అంతే. 4 ఎన్నిసార్లు పోద్ది దాంట్లో, 8 3 24. ఎంత మిగిలింది ఇంకా శేషం 3. అది మరి ఇక్కడ ఇది అంతే 8 కదా, 4తో భాగించి శేషం 26, 4తో భాగిస్తే 8 3 24, ఎంత మిగిలింది 2. ఇప్పుడు 3³ అంటే చివరి అంకె ఎంత, 3³ అంటే 27 కదా, 27 అంటే 7 చివరి అంకే మనం తీసుకుంటున్నాం, అదే అడిగాడు కాబట్టి. మరి 8² అంటే 864 కదా, చివరి అంకె ఎంత 4, 7 + 4. మరి యాడ్ చేసామనుకో 11 కదా, అంటే చివరి అంకె ఎంత అండి 1. ఓన్లీ చివరి అంకెలే వేసా. ఏమండి ఇది 3³ అంటే 27 కదా, 2 వేయలేదు ఏంటండి, 8² అంటే 64 కదా, 6 వేయలేదు ఏంటి అనుకోవద్దు. ఇక్కడ కూడా 2 కలిపితే 11 కదా, 1 వేసామంటే మనకు అడిగిన చివరి అంకే కదా, వ్యవహారం అంతా దాని మీదే నడపాలి. ఓకే రైట్. ఓకే క్రింది వానిలో అంతమగు దశాంశాలను గుర్తించండి. ఒకసారి తీరి క్లారిటీకి వద్దాం. అంతమగు దశాంశం అంటే దాని యొక్క హారములో అంటే భిన్నము సూక్ష్మ రూపంలో రాసుకున్న తర్వాత, పైన కింద క్యాన్సిలేషన్స్ ఉంటే అవి చేసిన తర్వాత, హారములో 2 టేబుల్ 5 టేబుల్ ఇవి మాత్రమే పోతుంటే అది అంతమయ్యే దశాంశం వస్తుంది. వేరే ఎక్కం ఏదైనా పోయిందనుకో, 3 కానీ 7 కానీ 11 కానీ ఇటువంటి పోయినాయి అనుకోండి, అది అంతం కాదు, ఇక అది అంతమయ్యే దశాంశం కాదు. అంటే అంతమయ్యే దశాంశం అంటే హారములో 2వ ఎక్కం 5వ ఎక్కం తప్ప వేరే ఎక్కం పోకూడదు. అది అంటే హారం కాకపోతే ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే క్యాన్సిలేషన్ చేసుకున్న తర్వాత. రైట్ అండి. చూడండి ఫస్ట్ది దిస్ ఈస్ 32 డివైడెడ్ బై 455. ఏమైనా కొట్టుపోయింటే కొట్టేయాలండి, ముందే చెప్తున్నా, ఏం కొట్టుకుపోవు ఇక్కడ. అయితే చూడండి హారం దీంట్లో 5 ఎక్కం పోయింది, ఇంకా వేరే పోతాయి అనుకుంటా. 5 ఎక్కం ఎన్నిసార్లు పోయింది దీంట్లో, 5 ఎక్కం ఊరికే 91 ఇంటూ 5 అంటే 7 కూడా పోద్దిగా. దీంట్లో చెప్పాం కదా హారంలో 2 5 తప్ప ఇతరత్ర పోకూడదు, కాబట్టి ఇది కాదు, అంతమయ్యే దశాంశం కాదు, ఎందుకంటే 7 ఎక్కం పోయింది దీంట్లో. రైట్, గో ఫర్ ద బి. ఎంతండి 17/3125. సరే ఇక్కడ 31/25 అంటే దిస్ ఈజ్ 5/4 అండి. 5/4 అంటే 625 కదా, 5/5 అండి. అంటే దీంట్లో 5వ ఎక్కం మాత్రమే పోతుంది, అంటే అంతమయ్యే దశాంశమే కదండి ఇది, అది ఓకే రైట్. దెన్ గో ఫర్ సి. చూద్దాం. ఇదిగోండి 60/512.
ఇక్కడ కొట్టుపోయింటే కొట్టేయాలి ముందు. 4 ఎక్కం పోద్ది ఎన్నిసార్లు? 15 సార్లు. దీంట్లో 128 సార్లు. 128 అంటే 2 పవర్ ఎంత? 7 అండి. 2 అంటే దాని అర్థం ఏంటి? దీంట్లో 2 ఎక్కం మాత్రమే పోద్ది, వేరేది పోదు. అంటే అంతమయ్యే దశాంశమే కదా, దాట్ ఈజ్ ఓకే. 2 కానీ 5, 2 లేదా 5 లేదా 2, 5 ఏమైనా పోవచ్చు. మిత్రత్ర వేరే పోతే అది అంతమయ్యేది కాదు. అది తర్వాత డీకి వెళ్దాం. డి ఏమన్నాడు? 24/1280. 8 ఎక్కం పోద్ది. 8 ఎక్కం ఎన్నిసార్లు? 3 సార్లు. 8 ఎక్కం దీంట్లో 160 అంతేనా? ఒక 8, 6 48 0. ఇప్పుడు చూడండి, హారం 160లో 2 ఎక్కం పోద్ది, 5 ఎక్కం పోద్ది, ఇంకేమీ పోవు. పోతే ఏమన్నా పోవు. ఎందుకంటే 16 అంటే 2 పవర్ 4 కదా, 10 అంటే 2 × 5 కదా, ఇది 2 పవర్ 4 2 × 5 అండ్ ఇంకేమో ఎక్కడొచ్చింది? 3 ఎక్కాలు, ఇంకా వేరే ఎక్కాలు రాలేదు కదా. ఓన్లీ 2, 5 ప్రధాన సంఖ్యలో. ఏమంటే 4 పోద్దిగా ఇట్లా అనుకుంటారేమో. 2, 5 అనేటువంటి ప్రధాన సంఖ్యలు మాత్రమే. ఇంకా వేరే ఇతరత్ర ప్రధాన సంఖ్యలు పోతే మాత్రం అది అంతమగవదు. అది కాబట్టి ఇది కూడా అంతమవుతుంది. సో ఏవేవి అంతమో ఏ దశాంశాలండి? BCDలు ఆ 3 ఏ మాత్రం కాదు. రైట్ ప్లీజ్. ఓకే అండి. ఒక లంబకోణ త్రిభుజము ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాలు సమానమట. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పు ఇచ్చాడు, ఎంత? L and B. లంబకోణ త్రిభుజం యొక్క భూమి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 30 ఇచ్చాడు. అయితే త్రిభుజం యొక్క చుట్టుకొలత అడిగాడు. కనుక్కుందాం. పెద్దదే క్వశ్చన్. అయితే ఇదండి లంబకోణ త్రిభుజ వైశాల్యం. ఇదిగోండి నేను రాసిన ఊరికే లంకోత్రి ఈజ్ ఈక్వల్ దీచ. ఈక్వల్ అంటే వైశాల్యాలనే. దీనికి ఏంటంటే ½ ఇంటూ భూమి ఎంత? 30. ఇంకెద్దు మళ్ళీ ఫార్ములా సక్కర్లా. భూమి ఎంత? 30 ఇంటూ ఎత్తు కనుక్కుందాం. దీనికి దీర్ఘచతురస్రానికి పొడవు ఎంత? 75. వెడల్పు ఎంత అండి? 8. అయిపోయింది. ఈ 2 దీంట్లో 15 సార్లు, 15 దీంట్లో 5 సార్లు. దాట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 40. అంటే దాని ఇంకొక భుజం ఎత్తు అంటే లంబకోణ త్రిభుజానికి ఎత్తు అంటే ఇంకొక భుజమే కదా. సో కాబట్టి ఇదిగోండి, ఒక భుజం 30 వాడిచ్చాడు, ఇంకో భుజం మనం కనుక్కున్నాం 40. లంకోత్రిలో మనందరికీ తెలుసు కదా పైథాగరన్ త్రికాలు 3, 4, 5 అని. కాబట్టి ఇది 30, 40. కాబట్టి మూడోది అయినటువంటి కర్ణం ఎంత ఉంటుందండి? 50. 30, 40, 50. వాడు చుట్టుకొలత అడిగాడు, అన్నీ కూడుకోండి 120. అంతే. దాట్ ఈస్ 120.